ఈరోజు ఏ పరిస్థితుల్లో ఉండి నువ్వు మోసపోయి దేవుని సన్నిధికి వచ్చావు? నీవు నమ్మిన నీ మనుష్యులు నిన్ను మోసం చేశారా? నీ స్నేహితులు అనుకున్న వారు నిన్ను మోసం చేశారా? నువ్వే నమ్మి ఎంత దూరం అయితే వారి కొరకు ఈ లోకంలో నువ్వు జీవించావు, కానీ వెళ్ళిన ప్రతి సందర్భంలో నువ్వు మోసపరచబడుతూనే ఉన్నావా? ఈరోజు ఈ లోకంలో నువ్వే కాదు మోసపోయేది, చాలామంది లోకంలో ఉన్నారు. ఒక మాట మీతో చెప్పనా? ఆదిలో మానవుడు మోసపోవడానికి అపవాది కారణమయ్యాడు. అపవాది మనుష్యుణ్ణి మోసం చేస్తే అది అక్కడితో ఆగకుండా అదే మానవుడు మరలా ఇంకొక మనుష్యుణ్ణి మోసం చేయడం, మరలా అదే మనుష్యుడు మరలా తన్ను తాను మోసపరుచుకోవడం, ఇలాగా ఈ లోకములో మోసం అనేది నేటికి కూడా కొనసాగుతుంది. ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ దేవుని జనంగమ్మ, మీతో ప్రభు మాట్లాడుతూ చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు ఏ పరిస్థితుల్లో మోసపోయావో, ఏ మనుష్యుల మధ్యలో మోసపోయావో, ఎవరు నిన్ను మోసం చేసి నీ స్థితికి పతనం అవడానికి, నువ్వు దుఃఖానికి, నువ్వు పడిపోవడానికి, లేకపోతే నువ్వు కోల్పోవడానికి కారణమయ్యారో ఆ స్థితిని ఈరోజు దేవుడు జ్ఞాపకం చేస్తూ, మనుష్యులు నిన్ను మోసం చేయొచ్చేమో కానీ నీవు నమ్మిన దేవుడిని ఎవ్వరు ఈ లోకములో మోసం చేయలేరు. నీవు నమ్మిన దేవుడు మోసపోయిన మనుషుల మధ్యలో నిన్ను హెచ్చించువాడు, నిన్ను ఘనపరచువాడు, నీ స్థితిని ఆయన మార్చువాడు. నీవు నమ్మి దేవుణ్ణి మహిమపరచు.